సెక్యూరిటీ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కరెన్సీ నోట్స్. మనం ప్రతిరోజు మన అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగించే కరెన్సీ అది కేవలం సాధారణ కాగితం మాత్రమే కాదు. ప్రపంచంలోనే అత్యంత సెక్యూరిటీ ఫీచర్స్ కలిగిన కరెన్సీ నోట్లలో ఇండియన్ కరెన్సీ ఒకటి. నకిలీ నోట్లను అడ్డుకోవడానికి మన కరెన్సీ ప్రింట్ చేసే ప్రాసెస్లో హై స్టాండర్డ్ టెక్నాలజీ సహాయంతో హై సెక్యూరిటీ ఫీచర్స్ను కరెన్సీ ప్రింటింగ్ ప్రాసెస్లో ఉపయోగిస్తారు. మన ఇండియన్ కరెన్సీని 3 రకాల డిఫరెంట్ లేయర్స్గా డివైడ్ చేసి సెక్యూరిటీ ఫీచర్స్ని తయారు చేస్తారు. అందులో కొన్ని కంటికి కనిపించే విధంగా ఉంటాయి, ఇంకొన్ని చేతితో తాకగానే ఆ స్పర్శ మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. మూడవది హై స్టాండర్డ్ మిషన్ సహాయంతో మాత్రమే గుర్తించగలుగుతాము. ఈ 3 రకాల సెక్యూరిటీ లేయర్స్ కారణంగానే నకిలీ నోట్ల తయారీ అనేది చాలా కష్టంగా మారిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సెక్యూరిటీ ఫీచర్స్ని నకిలీ నోట్ల మీద ప్రింట్ చేయడం కష్టం కాదు, దాదాపు అసాధ్యం అని చెప్పాలి. దీనితో పాటు కరెన్సీ నోట్లపై మైక్రో లెటరింగ్ సెక్యూరిటీ ఫీచర్స్ని ఖచ్చితంగా ఉపయోగిస్తారు. కరెన్సీ నోట్స్ ప్రింటింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఆ నోట్స్ మీద కొన్ని అక్షరాలను, నంబర్స్ను చాలా చిన్న సైజులో ప్రింట్ చేస్తారు. అలా ప్రింట్ చేయబడిన లెటర్స్ మనకు సాధారణ కంటితో కనిపించవు. పెద్ద అద్దంతో చూసినప్పుడు కానీ లేదా మెషిన్ల సహాయంతో చెక్ చేసినప్పుడు మాత్రమే కనిపిస్తాయి. ఈ మైక్రో లెటర్స్ను లేజర్ సపోర్ట్తో చాలా పర్ఫెక్ట్గా ప్రింట్ చేస్తారు. సాధారణమైన ప్రింటర్లు ఉపయోగించి వీటిని డూప్లికేట్ చేయటం అసాధ్యం. తరువాతి ప్రాసెస్లో ఇంటాగ్లియో ప్రింటింగ్ని ఉపయోగిస్తారు. నోటుపై ఉండే మహాత్మా గాంధీ లోగో, అశోక స్తంభం లేదా ఆ కరెన్సీ నోట్ నంబర్స్ చేతితో పట్టుకుంటే కొంచెం ఉబ్బినట్టుగా మనకు అనిపించేలా తయారు చేస్తారు. దీనినే ఇంటాగ్లియో ప్రింటింగ్ అంటారు. ఫేక్ నోట్స్ అలాంటి టెక్స్చర్ కానీ ఫీల్ కానీ ఉండదు. దీనివల్ల కరెన్సీ నోట్స్ని డీప్గా చెక్ చేయని అవసరం లేకుండా చేతితో పట్టుకొని అది ఒరిజినలా లేక ఫేకా అనేది కనిపెట్టవచ్చు. ముఖ్యంగా ఇది బ్లైండ్ పీపుల్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. 500 రూపాయల నోట్ని వేరు యాంగిల్స్లో మనం చూసినప్పుడు దాని మీద ఉండే కలర్స్ కొన్ని యాంగిల్స్లో మారుతున్నట్టు అనిపిస్తాయి. ఇలా కనిపించడం కోసం ఆప్టికల్ వేరియబుల్ ఇంక్ని ఉపయోగిస్తారు. ఫేక్ నోట్స్ని గుర్తించడంలో ఇది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. దీంతో పాటు ఫ్లోర్సెంట్ ఫీచర్స్ అనే పద్ధతిని కరెన్సీ ప్రింటింగ్లో ఉపయోగిస్తారు. నార్మల్ లైట్లో కనిపించని కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ యూవీ లైట్లో చాలా స్పష్టంగా మనం చూడగలుగుతాము. వీటిలో సీరియల్ నంబర్స్, సెక్యూరిటీ థ్రెడ్స్, ఆ కాగితంలో కలిపిన చాలా వరకు ఫైబర్స్ ఉంటాయి. వీటిని మనం యూవీ లైట్స్ మెషిన్ల సహాయంతో మాత్రమే చూడగలుగుతాము. సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కానీ బ్యాంకులు కానీ వీటి సహాయంతోనే నోట్ల యొక్క క్వాలిటీని చెక్ చేస్తారు. సీరియల్ నంబర్ లాజిక్. మన ప్రతి కరెన్సీ నోటుపై ఒక డిఫరెంట్ సీరియల్ నంబర్ ఉంటుంది. అలాంటి సీరియల్ నంబర్ ఆ ఒక్క నోటుకు మాత్రమే ఉంటుంది. అలాంటి నంబర్ ఈ ప్రపంచంలో ఏ కరెన్సీ నోట్కు ఉండదు. ఆ నంబర్స్ ఫాంట్ సైజ్ కానీ వాటి మధ్య ఉండే గ్యాప్ కానీ ఎన్నో కఠినమైన స్ట్రక్చర్స్ని ఫాలో అవుతాయి. ఈ స్ట్రక్చర్స్లో ఏ మాత్రం చిన్న మార్పు కనిపించినా అది ఫేక్ నోట్ కావటానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు నేను చెప్పిన సెక్యూరిటీ ఫీచర్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క కామన్ పీపుల్కి తెలిసిన సెక్యూరిటీ ఫీచర్స్. కానీ ఎవరికీ తెలియని సీక్రెట్ సెక్యూరిటీ ఫీచర్స్ మన కరెన్సీ నోట్స్లో చాలా ఉంటాయి. ఆ సెక్యూరిటీ ఫీచర్స్ను గవర్నమెంట్ కానీ ఆర్బీఐ కానీ పబ్లిక్కి తెలియకుండా సీక్రెట్గా ఉంచుతారు. ఫేక్ నోట్స్ తయారు చేసేవారు ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకొని నకిలీ నోట్లను తయారు చేయకుండా ఉండడం కోసమే ఇలా చేస్తారు. కొన్ని విషయాలు మన దేశ భద్రతని దృష్టిలో పెట్టుకొని చాలా సీక్రెట్గా ఉంచబడతాయి. అలా సీక్రెట్గా ఉంచడం వల్లనే చాలా వరకు ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా ఆపడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఎన్నో హై సెక్యూరిటీ ఫీచర్స్ మన కరెన్సీ నోట్లో దాగి ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి, డబ్బు అనేది కేవలం లావాదేవీలు జరపడానికి ఉపయోగించే పేపర్ మాత్రమే కాదు. ఇట్స్ అవర్ సైన్స్, టెక్నాలజీ అండ్ ట్రస్ట్. ఈ వీడియో ఎంతో కొంత కొత్త విషయాలను తెలుసుకోవడం కోసం మీకు ఉపయోగపడిందని బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.